టీఆర్ఎస్కు సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చిండు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతామో అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్న వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిండు తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు. మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతూ ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకానొక సందర్భంలో రామచంద్రరావు అన్న నేను న్యాయవాదిగా కూడా ఒక 2-3 సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన. ఆ సందర్భంలో పరిచయం, జేఏసీలో పరిచయం, అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము, చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే. కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరిమణులకు, యువకులకు, మేధావులకు, జర్నలిస్టులకు, అదేవిధంగా మహిళలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా. కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎన్నికల కోసం, పార్టీ పరిరక్షణ కోసం, వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ కనుక నేను నా ఆత్మీయుల ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద మనిషి కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఎంత వయసు చూసారో వారు. నాకు తెలుగులో గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు, భయం అనేది లేదు. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఆగుతలేరు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? నువ్వు తిట్టకు తల్లి, ఇటువంటి తిట్లు చాలా ఉన్నాయి ఇప్పుడు వద్దు. కానీ కాక ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా. ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ళ ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా? మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కడ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం. అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా. ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు. ఆశ పెట్టి ఎత్తేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇలా మీ అందరి కోపం కూడా కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళది. ఏం చెప్పిండ్రు వీళ్ళు? RRR మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వరికి దెబ్బ తాకకుండా చూస్తాం, మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరూ వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెట్టేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదుముడితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు. ఏం చేయమంటారు? మమ్మల్ని మైక్ ఇయ్యరు. ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన నేను తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు. మీ జిల్లాకి వెళ్ళి ఉన్నాడే ఒక్కడు మనోడు, ఆయనను తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు. చేసి మరి ఈరోజు మాట్లాడించినందుకు కూడా, మైక్ ఇచ్చినందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం. ఒకటైతే వాస్తవం, సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధమేమో మమ్మల్ని చేయమంటారు. మీరు పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం. ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం. కానీ మీతో నా ప్రార్థన,
దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనీయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు, నాకు 24 లక్షల ఎకరం 26 లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా. చదువుకున్నాడు పిల్లగాడు, ఉన్నది 2 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు కొన్నాడు. వాళ్ళ బావ వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. చదువుకున్నాడు, తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు. అలా చూసిన, నేను కూడా కాగితం తీసి చూసిన. ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది చాలా అన్యాయం. ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని 26 లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా 6 లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి. ఆయన ఏమంటుండు, అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా, నాకు ఇక కొత్తగా వచ్చేది ఏం లేదు, నేను అందులోనే ఆల్రెడీ ఇరుక్కపోయినా, కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు జల్లెడబడతారు, లెక్కలు తీస్తారు. ఎవరు పోయిండు, లక్ష్మారెడ్డి పోయిండా, వెంకటేశం పోయిండా, వెంకటేశం ఎవరోళ్ళు కొంట పోయిండు, ఏ ఊరికి వెళ్ళి ఎవరోళ్ళు పోయిండ్రు మొత్తం రాస్తారు. ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి, బీసీపీకి, ఇక్కడికి ముఖ్యమంత్రికి, వెంకటరెడ్డికి అందరికి పంపుతారు. దయచేసి మీరు చిత్తరవిత్తర కాకండి, మీరు ఒకటే తాటి మీద ఉండండి. ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు గిడ కూర్చుని, ఆయన పేరెంత మీది, అంజేశ్వర్ కుసు అంజేశ్వర్ చెప్తుండు, రాని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు. నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు. మీ ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి, మీరు కూర్చోబెట్టండి. ఊళ్ళో మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రాబాయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి, మీరందరు కలిసి వస్తారా లేదా. మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్లో పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమవుతుంది దాంతో, ఏమో అయిపోతుంది, వెంటనే ప్రభుత్వం పడిపోతుంది అని కాదు, కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది. ఎందుకు బాయ్కాట్ చేసిరు వీళ్ళు, ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా, గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు. నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటండి, ఆడ ఆల్రెడీ NH 161 ఉంది, ఆల్రెడీ ఉన్నది, దానికి కల్పినాం మనం గతంలో, మీకు యాదకుందో లేదో కల్పినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు, సరిగా ఏమేమన్నాయో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టనో, ఇక వాళ్ళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా, కుర్చీ కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి. లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, పొంగులేటి ఎప్పుడు ఎత్తుకపోతాడో ఈయన భయం. పైసలు పంపాలి, మూటలు పంపాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఆడనో ఈడనో కమిషన్ల కోసం దందా చేస్తున్నట్టున్నారు. రెండోది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండు, ఇప్పుడే చూసిన నేను, దామోదర్ రెడ్డి ఇచ్చిండు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన కూడా ఉత్తరం రాసిండు. ఒక దిక్కు 28 కిలోమీటర్లు ఉంది, ఇంకో దిక్కు 45 కిలోమీటర్లు ఉంది. ఇదేం పద్ధతి, శాస్త్రీయంగా లేదు, దీన్ని చక్కగా చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా? మరి వాళ్ళన్నా ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం. ఇది మేము ఒప్పుకోము, ఈ అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు, గతంలో ఏదైతున్నదో దాని ప్రకారం అన్న పోండి, లేదా శాస్త్రీయంగా చేయండి, మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి. నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళకు, ఇది కాంగ్రెస్కి, రాములు గారు ఇది కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పారు ఆ రోడ్ను. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకు తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళి పోతారు. అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది. మీరు యాద పెట్టుకోండి, ఒక 2-3 పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి. భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరు ఇలా. కాంగ్రెస్ గతంలో ORR చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది, ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి. మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు. TG వెంకటేష్ గారికి ఇచ్చిండ్రమ్మా, ORRలో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు. మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు, లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం. మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. నేను ఇక్కడ నిల్చొని ఎన్ని డైలాగులు కొట్టినా, ఇంకోళ్ళు బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఐకమత్యంగా లేకపోతే, ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు. కేసీఆర్కు ఎన్నేళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చేందుకు? 14 ఏళ్ళు పట్టింది. ఏమిటికి, ఎందుకైంది ఆ సమస్య? మనంలో ఐకమత్యం లేకనే. అదే మనం 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో, అదే కనుక మనం 5-6 ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో 2006-04లో వచ్చేస్తుండే. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మొదటిది జరగాల్సింది, ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి
ఒక తాటి మీదకి తీసుకురండి. ఉద్యమంలో తెలంగాణలో ఏం చేసినాం, మనం జేఏసీలను పెట్టినాం, జాయింట్ యాక్షన్ కమిటీ. అందులో పార్టీ లేదు, ఏం లేదు, అందరం ఒక తాటి మీదకి రావాలి. మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఉండొచ్చు. అందరిని ఒక తాటి మీద తీసుకురండి. ఇట్లున్నది పరిస్థితి, మా అందరికి అన్యాయం అవుతుంది, మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం. అయితే ఒక మంచి మాట అన్నారు మీరు. ఏమన్నారు? మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మాకు తెలుసు కొన్ని జరగాలి, కానీ పురాగా ఉన్నదంతా ఎత్తుకపోతా అంటే ఎట్లా? మాకైతే న్యాయమైన పరిహారం అనియండి, శాస్త్రీయంగానైనా చేయండి, లేదా భూమికి బదులు భూమి అనియండి. ఇది తప్పు కాదు. కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే, అదే వీళ్ళేదో మొత్తం ట్రిపుల్ ఆర్ ఆపుతా